హలో అండి. కిరణ్ మామ్ డైరీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే రేపు ఆగస్టు 9న రాఖీ పండుగ కదండీ! అందుకని మా పాప కోసమని రాఖీలనేవి తయారు చేశాను. అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. అదేవిధంగా సిల్క్ థ్రెడ్‌ని చుట్టుకోవడం కోసం ఒక ప్యాడ్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదండీ! మనం ఏ విధంగా అయితే జడ వేసుకుంటామో ఆ విధంగా ఒకే కలర్‌తో చేసుకోవచ్చు. లేదా 2, 3 రంగులతో కలిపి కూడా ఈ సిల్క్ థ్రెడ్‌తోని జడ కింద వేసుకోవచ్చనమాట అండి. వేసుకొని అటు చివర, ఇటు చివర ముళ్ళు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో అటు ఇటు కూడా మనం ఈక్వల్‌గా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. దీనికోసం అయితే ఎక్కువగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనకు కావాల్సినవి ఏంటి అంటే సిల్క్ థ్రెడ్ ఉండాలి. అదేవిధంగా కార్డ్‌బోర్డు, అదేవిధంగా కుందన్స్ అండి, గ్లూ ఇవి ఉంటే సరిపోతాయి. నేను ఆ విధంగా మొత్తం 3 తయారు చేసుకున్నానండి. తర్వాత ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను చిన్నది. తీసుకొని దాన్ని ఆ విధంగా షేప్ కట్ చేసుకున్నానండి. రౌండ్ షేపు చేసుకొని దానికి ఒక వైట్ పేపర్ అనేది అంటించుకున్నాను. తర్వాత దాని మీద గ్లూతోని కుందన్స్ వేసి నీట్‌గా మనకు కావాల్సిన డిజైన్ అనేది తయారు చేసుకున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది మీరు దగ్గర కూర్చొని మీ పిల్లల చేత కూడా చేయించొచ్చు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తారండి. మీ పాప చేత కనుక చేయించినట్లయితే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకసారి ఇంటి వద్ద ట్రై చేసి చూడండి. మీ దగ్గర కలర్ డిజైన్స్ కనుక ఉన్నట్లయితే, కుందన్స్ కనుక ఉన్నట్లయితే కలర్ఫుల్ డిజైన్స్ చేసుకోవచ్చండి. అయితే డ్రెస్ కనుక మ్యాచింగ్‌కి ఆ విధంగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు రాఖీ అనేది. నేనైతే నా దగ్గర ఉన్న కుందన్స్ ఈ విధంగా ఉన్నాయండి. వాటితోనే నేను తయారు చేశాననమాట. గ్లూ అనేది ఎక్కువగానే పడుతుందండి. మనము ఎక్కువ గ్లూ అనేది యూజ్ చేసినట్లయితే త్వరగా ఊడిపోకుండా ఉంటాయన్నమాట. రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటాము? అసలు రాఖీ పండుగ జరుపుకోవాల్సిన అవసరం ఏంటి? దాని యొక్క కథ ఏంటనేది పిల్లలకి తెలియచేయాలండి. ఎంత ఖర్చు పెట్టి రాఖీలు కొంటున్నాము, అదేవిధంగా ఎంత ఖర్చు పెట్టి మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనే విషయం పక్కన పెట్టి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు ఎంతవరకు తోడుగా ఉంటున్నారనే విషయాన్ని గమనించుకోవాలండి. వాళ్ళు ఆ విధంగా ఉండేలాగా మన ప్రయత్నం మనం చేయాలి. వూల్‌తో కానీ లేదా రిబ్బన్స్‌తో కూడా మనం ఈ రాఖీలనేవి తయారు చేసుకోవచ్చండి. నాకు అవసరమైన డిజైన్ అది తయారు చేసుకున్నానండి. తర్వాత మిగిలిన కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసేసుకున్నాను. ఇంకా అది మనకి ఒక స్క్వేర్ షేప్‌లో వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని ఒక టేప్స్ తీసుకొని, ఆ టేప్ సహాయంతో మనం ముందుగా అల్లుకున్నాం కదండీ సిల్క్ థ్రెడ్‌ని ఒక జడలాగా, దానికి మధ్యలోని అదే టేప్‌తోని అంటించుకుంటున్నాం అనమాట. అది ఊడిపోకుండా ఉండేందుకు నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. మనకి రాఖీ తయారైపోయినట్లే. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా కుందన్స్ కనుక అంటించుకోవాలనుకున్నట్లయితే ఆ పక్కన ప్లేస్ ఉంది కదండీ రాఖీ పొడుగ్గాను తాడుకి. ఆ తాడు మీద కూడా మీరు ఇంకా కుందన్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. అలా ఒక రౌండ్ షేపు, అదేవిధంగా స్క్వేర్ షేప్ అనేది తయారు చేసుకున్నానండి. ఇంకా తర్వాత గ్లూ ఉపయోగించుకొని మరొక కార్డ్‌బోర్డ్ తీసుకొని ఒక స్వస్తిక్ షేపులో తయారు చేసుకోవాలనుకున్నానండి. అలాగ మొత్తం 3 తయారు చేసుకున్నాను. దీనికి కూడా ఒక వైట్ పేపర్ తీసి అంటించుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర కనుక కలర్ఫుల్ పేపర్స్ ఉన్నా సరే వాటిని కూడా యూజ్ చేసి మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం గ్లూ అనేది ఎక్కువగా ఉపయోగించినట్లయితే రాఖీ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. త్వరగా పాడవకుండా ఉంటుంది. మనం దీన్ని కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్‌లో అనేది తడవకుండా చూసుకోవాలండి. ఒకవేళ తడిచినట్లయితే వెంటనే అది పాడైపోతుంది. కాబట్టి అది గమనించుకోండి. కార్డ్‌బోర్డ్ మీద కుందన్స్ అంటించిన వెంటనే దాన్ని మనం ఈ తాడుకి స్టిక్ చేయకూడదండి. ఒకవేళ ఎక్కువసేపు స్టిచ్ చేసినట్లయితే అది పాడైపోతుంది. అలా కాకుండా కాస్త కుందన్స్ అవి ఆరిపోవాలి పూర్తిగా. ఆ గ్లూ అనేది బాగా అంటుకున్న తర్వాత ఈ దేనికి స్టిక్ చేసుకోవాలనమాట కలిపి. నేనైతే ఆ విధంగానే చేశానండి. తర్వాత ఇంకొక రాఖీ వచ్చి సేమ్ కలర్ తీసుకున్నానండి, గోల్డ్ కలరు. దానికోసం ఈ స్వస్తిక్ మార్క్ ఉన్న దాన్ని తయారు చేసుకొని మీకు చూస్తున్న విధంగా అంటించుకున్నాననమాట. ఇవండి ఈరోజు నేను తయారు చేసుకున్న రాఖీలు. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఇలాగే కాకుండా మీరు ఇంకా చాలా వెరైటీగా తయారు చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమన్నా సరే బీడ్స్ ఉన్నా సరే వాటిని యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.